శ్రీకాకుళం చిక్కోల్లో దారుణం జరిగింది. హట్కో కాలనీలో రమేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రియుడితో కలిసి భర్త రమేష్ ను చంపినట్టుగా తెలుస్తోంది భార్య శశి. ప్రియుడు శివమణితో కలిసి రమేష్ భార్య శశి మర్డర్ ప్లాన్ చేసింది. హత్య తర్వాత రమేష్ తల్లిదండ్రులు కలిసి భర్త మృతిపై శశి కన్నీరు పెట్టింది. పోలీసుల అదుపులో రమేష్ భార్య శశి ఉన్నారు. ప్రస్తుతం ప్రియుడు శివమణి పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్రీకాకుళంలోని హట్కో కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భర్త రమేష్ను భార్య చంపి శశి చంపిన తీరు ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రియుడు శివమణితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఆ తర్వాత భర్తను చంపిన తర్వాత ఏమీ తెలియనట్టుగా భర్త తల్లిదండ్రులతో కలిసి అతని మృతిపై కన్నీరు పెట్టడం మొదలుపెట్టింది. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం రమేష్ భార్య శశి అలాగే ఆమె ప్రియుడు శివమణి పరారులో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్థానికంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి తీవ్ర కలకలం రేగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కొలీగ్ సత్యంనాయుడు అందిస్తారు. శ్రీకాకుళం పట్టణంలోని హట్కో కాలనీలో ఓ ఇంట్లో రమేష్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి ఈరోజు పోలీసులు సవాల్గా మారింది. శశికి రమేష్తో 2012లో వివాహం జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. తరచూ వివాదాలు పడుతున్నారు. వారి మధ్యన ఈ హత్యకు ఎవరు కారణం, అసలు అది అనుమానాస్పద మృతే లేకపోతే హత్య అన్న అనుమానం బంధువులు వ్యక్తం చేస్తున్నారు. శశి తెల్లవారు 10 గంటలకు పిల్లల్ని స్కూల్ దించేసి అక్కడ నుండి పని కోసం వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే తిరిగి 1 గంట సమయం ఇంటికి వచ్చేసరికి లోపల ఉన్నటువంటి రమేష్ మాత్రం తలుపులు వేసుకొని లోపల ఉన్నారన్న విషయం గమనించినటువంటి శశి మాత్రం ఈ తలుపులు తోసే ప్రయత్నం చేసింది. అయినప్పుడు కూడా ఈ తలుపులు రాకపోవడంతో ఆమె మాత్రం ఈ విషయాన్ని తన అత్త అయినటువంటి విజయలక్ష్మి తెలియజేయడం జరిగింది. విజయలక్ష్మి ఇంటి దగ్గర నాకు ఆకలేస్తుంది, నాకు భోజనం పెట్టమని చెప్పి తిరిగి అత్తను తీసుకొని ఇలా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ తలుపు కూడా వేసుకొని రమేష్ లోపలే ఉన్నాడని భావించిన ఆ శశి మాత్రం ఈ తలుపులు వేసి ఉన్నాయా లేవని కూడా గమనించకుండా వాళ్ళ అత్త దగ్గర ఈ తలుపులు నెట్టే ప్రయత్నం చేసింది. చూస్తే కనుక ఈ తలుపు ఇలా తెరుచుకోవడం జరిగింది. ఈ తెరుచుకున్న క్రమంలో మాత్రం రమేష్ కనుక ఆత్మహత్య చేసుకుని ఉంటే ఈ తలుపు తెరిచి ఉందన్న విషయం శశికి ఎలాగ అంటే గుర్తుంటుంది. చూస్తే కనుక ఇటువైపు చూస్తే ఈ డోర్ కూడా వెనక డోర్ వేసి ఉంది, అదేవిధంగా ఈ ముందు డోర్ కూడా వేసి ఉండే పరిస్థితి. ఈ ఇంట్లో వారిద్దరితో పాటు 2 పిల్లలు ఉంటారు, ఇంకెవరు ఉండే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఇదే స్పాట్లో రమేష్ మాత్రం అపస్మార స్థితిలో పడి ఉన్న గమనించినటువంటి ఎవరైతే విజయలక్ష్మి ఉన్నారో ఆమె మాత్రం ఆమెని లేపే ప్రయత్నం చేసేసరికి ఆయన మృతి చెందారు. మెడ చుట్టూ కూడాను తాడుతో మెడ బిగించేటటువంటి పరిస్థితుల్లో ఆయన మృతి చెందడం జరిగింది. కాకపోతే భార్య శశి మాత్రం అత్తను నమ్మబలికించి ప్రయత్నం చేసి నీళ్ళు తెచ్చి ఆయన ముఖాన్ని కొట్టి ఆయన పడుకొని ఉన్నాడని చెప్పి నమ్మబలికించింది. కాకపోతే అత్త మాత్రం చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. కాకపోతే ఇటీవల మాత్రం శశికి ఇంకో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న విషయం కుటుంబ సభ్యులు గమనించి ఆ సమస్యను సద్దుమణిగించేందుకు చేసిన ప్రయత్నంలో ఇంకా ఆ వ్యక్తితో ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో క్యాల్కులేటర్ రమేష్ని మాత్రం హతమార్చేందుకు వ్యూహం రచించారు అనడానికి మాత్రం ఇది హత్యగానే బంధువులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ బంధువు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, రమేష్ నిన్న ఇక్కడ పడి ఉండే విషయాన్ని ఎవరు తెలియజేశారు, ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ భార్య ఏ విధంగా నమ్మబలికింది? ఆమె వచ్చింది మా ఇంటికి, మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలేస్తుంది, అన్నం పెట్టమంది. అన్నం పెట్టమంటే చల్లదనం కొంచెం తిన్న తర్వాత మా అమ్మని పట్టుకొని వచ్చింది ఇక్కడ పట్టుకొని వచ్చిన తర్వాత పడుకున్నాడు, మీరే లేపండి, లెగట్లేదు అని చెప్తే మా అమ్మ బొమ్మలు పడి ఉన్నాడు. లేపేసరికి బొమ్మలు పడిపోయి ఇక్కడ పడుకున్నాడు. పడుకుంటే నుంచి మాకు మెడ దగ్గర గీత చూసి చచ్చిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత చచ్చిపోయాడు నువ్వు పడుకున్నావు అంట అడిగిన తర్వాత వెంటనే వాళ్ళ చెల్లి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే మా చెల్లి వచ్చిన మీ అమ్మగారిని తీసుకొని రావడానికే చేసిన ప్రయత్నం, అంటే మీ అమ్మగారు పడుకొని ఉన్నాడు లేపితే ఆయన లెగుస్తాడు అనేది నమ్మబలికించడం అనుకోవచ్చు. ఫస్ట్లో అదే నమ్మబలికించింది. తర్వాత ఏమో నాకు తెలియదు, నేను వంట పనికి వెళ్ళానని చెప్పింది. నెక్స్ట్ అక్కడ అడిగితే తర్వాత నుంచి ఆమె నేనే చున్నీతో చంపేశానని చెప్తుంది. అదే అది ఆవిడ ఒక్కదే కాదు, ఆవిడతో ఇంకొక ఉన్నారని మాకు అనుమానంగా ఉన్నది. వాళ్ళు ఎవరనేది మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ మధ్యన వివాదాలకి ఏంటి కారణం అని మీరు భావిస్తున్నారు? మీకేమైనా కూడా ఎవరి మీద అనుమానం ఉందా?
అక్రమ సంబంధం ఉందని భావిస్తున్నాము. అది కూడా ఆడియో ఉన్నది మా దగ్గర. అది దాని ద్వారా వాళ్ళు ఇంటి వచ్చి పెద్దల్లోనే ఇచ్చేశారు. చేసిన అమ్మాయి మరి ఇంకా దానికే అలవాటు పడింది. అందువలన ఈ పని చేయాలనుకుంది. అంటే ఆ వ్యక్తి ఎవరు దగ్గర రక్త సంబంధికుల పరిచితుల అసలు ఏంటి, అసలు ఎవరు ఆయన పేరే ఎవరో మాకు తెలియదు. ఆయన బయట మనిషి. ఆ శివమని అనేసి పేరు మాకు తెలుసు. అతను ఒకసారి ఫంక్షన్కి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత చూసాం, కానీ అతను ఎవరనేది మేము పట్టించుకోలేదు. తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అది తెలుసుకున్నాము. అతని పేరు శివమణి. ఈ రమేష్ ఈ జరుగుతున్న ఉదంతం రమేష్ మీ అమ్మగారితో కానీ మీతో కానీ వాళ్ళ చెల్లితో కానీ షేర్ చేసుకున్నారు ఎప్పుడైనా? చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మేమేంటంటే ఇది సర్ది చేసాము, వింటారు మారుతారు అనుకున్నాము. కానీ ఈ లోపలనే ఇది జరిగిపోయింది. చూస్తే మాత్రం రమేష్ని మాత్రం వ్యూహాత్మకంగా తన భార్య ఎవరైతే తనకు వివాహేతర సంబంధం ఉందో శివం అనే వ్యక్తితో కలిసి వ్యూహాత్మకంగా పిల్లలను కూడా నమ్మవలికించి 10 గంటలకు పిల్లల్ని స్కూళ్ళకు దించేసి పనికి వెళ్ళానని చెప్పినటువంటి శశి మాత్రం తిరిగి ఇంటికి వచ్చి మద్యం మత్తులో ఉన్న భర్తను మాత్రం తన ప్రియుడితో కలిసి హతమార్చి ఏమీ తెలియనట్టు 2 తలుపులు కూడా వేసి ఉన్న క్రమంలో పక్కనున్నటువంటి ఈ తలుపును మాత్రం గడపెట్టకుండా వదిలేసి నేరుగా అత్త దగ్గరికి వెళ్ళి తన భర్త తలుపులు తీయట్లేదని చెప్పి అత్తను నమ్మబిలికించేందుకు ఇంటికి తేవడం జరిగింది. వచ్చిన తర్వాత కూడాను ఆయన అపస్మార స్థితిలో పడి ఉన్న విషయాన్ని గమనించిన ఆ తల్లి మాత్రం వెళ్ళి ఆయన లేపే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆయన మరణించాడని నిర్ధారించుకుంది. కాకపోతే అప్పటికి కూడాను అత్తను నమ్మబలికించేందుకు భార్య శశి మాత్రం నీళ్ళు తెచ్చి ముఖం మీద కొట్టిన తర్వాత కూడాను ఆమె ఇంకా ఆయన బతికే ఉన్నాడని అత్తతో వాదిలాడడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆమెకు అనుమానం వచ్చి తన చెల్లికి ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు మాత్రం ఆయన్ని హతమార్చారు. ఈ విషయంలో భార్య శశి తన ప్రియుడైనటువంటి శివమణి ఇద్దరూ కలిసి రమేష్ను హత్య చేశారని పోలీసులకి ఆ తల్లి ఫిర్యాదు చేయడంతో మాత్రం ఈ విషయంపై పోలీసులు ఈ విషయాన్ని కేసు నమోదు చేశారు. కాకపోతే కేవలం శశిని మాత్రమే అదుపులో తీసుకున్న పోలీసులు శివమణి విషయంలో ఎందుకు మా అనుమానాన్ని బలపరచట్లేదు. పోలీసులు మాత్రం ఈ విషయంలో ఎవరైతే రమేష్ని ఒకరిద్దరు మాత్రం హతమార్చడం సాధ్యం కాదు, ఆయన ఎంతమందిననే కూడాను ప్రతిఘటించే పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నీ పరిణామాలు తీసుకొని రమేష్ని హత్య చేయడంలో మాత్రం ఆమె భార్యతో పాటు ఆయన ప్రియుడైనటువంటి శివమణి కూడా భాగస్వామి ఉన్నాడు. ఈ విషయంలో ఆ కుటుంబ సభ్యులందరూ కూడాను ఈరోజు రమేష్ని హతమార్చేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే ఈరోజు ఇది హత్యగానే పరిణామాలు తీసుకోవాలి, ఆ దోషులు మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి రమేష్ బంధువులు మాత్రం డిమాండ్ చేస్తాం. మరి ఈ విషయంలో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తే ఆయన హతమార్చిన విషయంలో భార్యతో పాటు ఇంకెంతమంది ఉన్నారన్న విషయాన్ని విచారణ చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.